నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా నమస్తే తెలంగాణ పేపర్‌లో వార్తలను చూద్దాం. ఎందుకంత ప్రజా వ్యతిరేకత ఉంది అని చెప్పి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులను అడుగుతుండట. ఎందుకంత ప్రజా వ్యతిరేకత వచ్చింది? అంటే ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం పైన వచ్చిందనేది ఏఐసీసీ పెద్దలు గమనించారు. వాళ్ళ నోటీస్‌కి పోయింది. ఆ ఎందుకంత వచ్చిందనేది మీరు నాయకులను అడిగితే తెలవదు. గతంలో కూడా 3-4 రోజుల క్రితం ఇదే ప్రశ్న వచ్చింది. వచ్చినప్పుడు మనం చెప్పినాం, మీరు ప్రజలను అడగండి పోయి. బస్సు ఎక్కి మీరు కారు కాన్వాయ్ తీసేసి బస్సు ఎక్కిపోండి. మంచి సాధారణ మహిళలకు వెళ్ళి మీరు వెళ్ళగలరు, మీకు ఆ సమర్థత ఉంది. వెళ్ళి ఏదో ఒక గ్రామంలో మీకు నచ్చిన గ్రామం వెళ్ళండి. అది కొండారెడ్డిపల్లి పోతారా, ఇంకొకటి పోతారా, కొడంగల్ పోతారా, లేకపోతే మదిర పోతారా, ఇంకొకటి పోతారా, పొండి. పోయి అక్కడ దిగండి. దిగి రచ్చబండ దగ్గర దిగంగానే మీకు ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఆడ కూర్చొని ఉంటారు. పెన్షన్లు ఏందమ్మా పరిస్థితి, ఎట్లా వస్తుందని అడిగితే వాళ్ళు చెప్తారు. రైతులు కనపడితే రైతు రుణమాఫీ ఎట్లా అయింది, రైతు భరోసా ఎట్లా ఉంది అనేది అడిగితే వాళ్ళు చెప్తారు. ఇక చాలు మీకు, ఇక మిగతా పెద్దగా అవసరం లే. ఇప్పుడు రాజీవ్ వికాసం వచ్చింది, వీటి గురించి అడగండి. సన్నబియ్యం కథ ఏందో అడగండి, చెప్తారు. దాంట్లో కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని వ్యతిరేకత కూడా చెప్తారు. అది వెళ్తుంది తప్ప ప్రజా వ్యతిరేకత ఎందుకు ఉందంటే ఉండటానికి కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు, కమిషన్ల వసూళ్ల ఆరోపణలు నిజమెంత, కేసీఆర్కు నోటీసుపై రైతులు స్పందనైంది, పార్టీ నాయకులను ఆరాధించిన మీనాక్షి నటరాజన్. ప్రభుత్వంపై వ్యతిరేకత నిజం, రుణమాఫీ భరోసాకు మైలేజ్ రాలేదు, ముఖ్యమంత్రితో భేటీలో మంత్రుల మాట, పనితీరు మెరుగుపడకపోతే కష్టమే, విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నాం, మంత్రులు బాధ్యత తీసుకోవాలని సీఎం చెబుతుండు. 4న ఢిల్లీకి రేవంత్ అట, శాఖల మార్పుపై చర్చ, 5న రాష్ట్ర కేబినెట్ భేటీకి నిర్ణయం. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నిజమే అనేది కేబినెట్లో మంత్రులు ఒప్పుకున్నారట, ముఖ్యమంత్రి గారికి చెప్పారట. అంటే ఆయనకు తెలియదా ఎట్ట? ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఆ వ్యతిరేకత మనం కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉంది, ఏం చేయాలో తెలియని పరిస్థితి. రైతులు రుణమాఫీ కాండి స్టార్ట్ అయింది. ఎందుకు కారణం అంటే వాళ్ళు క్లియర్గా చెప్పారు, రైతు రుణమాఫీ భరోసా పైన అసలు మైలేజీ రాలేదు. వాస్తవం మైలేజు చాలా తక్కువ పర్సెంటేజ్ వచ్చింది, మీరు అనుకున్నంత స్థాయిలో రాలే. మీరు రైతు బంధు ఇచ్చేటప్పుడు కేసీఆర్ కొండలకు గుట్లకి ఇస్తాడు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇస్తాడు, ఫామ్ హౌజులకి ఇస్తాడు అన్నారు. మీరు ఇస్తాను, పెద్ద తేడా ఉంది. నేను వస్తే 15,000 ఇస్తాను, మా మడత మాట వేసి 12కి తెచ్చినాం. ఇప్పుడు వచ్చింది ఏంది, ఒరిగింది ఏంది ప్రజలకంటే 12, ఆయన 10 ఇస్తే మీరు 12, 2,000 ఎక్కువ ఇస్తాను. 2,000కి నానా రకాల తిప్పలు పెట్టి ఒక సీజన్లో ఇవ్వాల్సింది ఇంకో సీజన్లో ఇస్తాను. ఇవాళ రైతులు ఏమనుకుంటున్నారు, ఇచ్చే 10 సకరంగా ఇస్తే ఏడితే పోయేది కదా, నువ్వు 2,000 కలిపి ఇస్తాను అంటే అవి సకరంగా టయానికి రానప్పుడు నువ్వు ఇచ్చేంది ఇవ్వపోతే ఏంది అనే ఒక కథ, ఒక సమస్య. ఇవ్వాలి రైతు రుణమాఫీ విషయంలాగా అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి ఆ స్థాయికి కూడా పోయింది. మనం అన్నదేంది, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానన్నాం. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి మనం చెయ్యం, పైన ఉన్న అమౌంట్ని చేయం, కానీ 2 లక్షల వరకు చేస్తాం, పైన మీరు పే చేసుకోవాలని చెప్తారు. జియోలో చెప్తారు, నా నోటితో అనిపిస్తుంది. ఇలా మడత మాట ఎత్తారు, రైతులు తిడతారు అని ఆయన బాధ. వాస్తవం ఇది. ఎట్లా వద్ద మైలేజ్ రైతు రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో అనేది ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదు, వస్తుందని కూడా ఆశించడం లేదు. ఇక రావాలంటే మీరు టెన్షన్గా రైతు భరోసా వేయాలి, ఏ సీజన్లో ఆ సీజను రైతు రుణమాఫీ పూర్తి చేయాలి. అది అయ్యే పరిస్థితి కాదు కాబట్టే వ్యతిరేకత ఉంది. అనేక విషయాలు, పెన్షన్లు 4,000 పెంచుతారంటివి, మాట కూడా మాట్లాడలే. మహిళలకు 2,500 ఇస్తారంటివి, మాట కూడా మాట్లాడలే. ఇవాళ అదేదో కొత్తగా ప్రోగ్రాం రాజీవ్ యువ వికాసం అని పెట్టి అది అడ్డం తిరిగా. అది జూన్ 2 రోజు ప్రారంభం అని దాదాపు నెల నుంచి చెప్తున్నారు. జూన్ 2 వచ్చే లేదు అవకతవకలు ఉన్నాయి, అంత ఆగమాగం ఉంది, వాయిదా ఎత్తాను జూన్ 5 తర్వాత క్యాబినెట్ మీటింగ్ తర్వాత అంటారు. ఎంత పరువు పోయింది, నడి బజార్లో ప్రభుత్వం పరువు పోలే, ఆర్భాటంగా అటాసంగా చెప్తారు. జూన్ 2 అంటే పాపం లక్షల మంది వెయిట్ చేశా, ఏమో నాకు వస్తుందేమో అని. రాకపోగా మేము సరిగా చేయలేదు, సమర్థంగా చేయలేదు, మా పనితీరు బాగలేదు, మా అన్ని మాటలు గొప్పలు కానీ చేతలు ఉట్టిదే అని చెప్పే కార్యక్రమం చేతిరి. ఇంకా పరువు ఇంకా ఎందుకు రాదు. తుమ్మల నాగేశ్వరరావు నారాజట, సొంత సర్కారుపై మంత్రి అసంతృప్తి, సాగు పథకాల అమలుపై అసహనం, రైతు భరోసా ఆప్యాయతపై మండిపాటు, తన శాఖ పథకాలకు నిధులు ఇవ్వకపోవడమై సీఎం నిలదీత, ఇటీవల సమీక్షలోనూ అసంతృప్తిని వెళ్ళగక్కిన వ్యవసాయ శాఖ మంత్రి. వాస్తవం ఇది. ఆయన పెద్ద క్యాబినెట్లో ఉన్న వాళ్ళలో సీనియర్ మంత్రి, వాస్తవంగా ముఖ్యమంత్రి కంటే కూడా సీనియరు, డిప్యూటీ సీఎం కంటే సీనియరు, రెవెన్యూ శాఖ మంత్రి కంటే సీనియర్, ఇప్పుడున్న మంత్రులందరిలో కూడా అత్యంత సీనియర్ మంత్రి ఆయన. ఎన్టీ రామారావు గారు 83లో పార్టీ పెట్టినప్పటి నుంచి మంత్రికి చేస్తూనే ఉండు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా మంత్రి, బీఆర్ఎస్లో మంత్రి. ఆయనకు ప్రజల నాడి తెలుసు, రైతుల ఇబ్బందులు తెలుసు, రైతు నాయకుడు ఆయన.
అట్లాంటిది వ్యవసాయ శాఖ తీసుకుంటే వ్యవసాయ శాఖని మొత్తం నీరు గార్చే ప్రయత్నం, ఆయనకి రావాల్సిన నిధులు ఇయ్యారా టైంకి మొత్తం బ్యాడ్ నేమ్ అవుతుంది. ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు లోపల లోపల అది బయటపడే స్థాయికి వచ్చి రాజీనామా చేస్తే ఇక నేను ఉండను అనే పరిస్థితికి తెచ్చుకోవద్దు. ఆ ఇయ్యాల్సిన రైతు భరోసా, రైతు రుణమాఫియా, రైతు భరోసా అవన్నీ తొందరగా ఇస్తే బాగుంటుంది. ఎందుకు ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎందుకు ఉందంటే ఏమి లేదు, ఇయే కారణాలు. ఇస్తానన్నా ఇవ్వకపోవటం, మడత మాటలు, మాటలేం కోటలు దాటుతూనే చేతలేం గలం దాటట్లే. ఇదనమాట. సాక్షి చూద్దాం. యువ వికాసం అర్హుల లెక్క తేలాకే నేటి మంజూరు పత్రాలు పంపిణీ కార్యక్రమం వాయిదా, పథకంపై కేబినెట్లో చర్చించాక నిర్ణయం. ఈ నెల 5న సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం రాజీవ్ యువ వికాసంతో పాటు వివిధ పథకాలపై చర్చించే అవకాశం. నేడు రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలనే మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ భేటీ. యువ వికాసం అర్హుల లెక్క తేలియాకట. ఎందుకు తేల్చలేకపోయారు? 2వ తారీఖు ఇస్తానంటుంది. మళ్ళీ ఇప్పుడు తీరా 2వ తారీఖు వచ్చాక లెక్క తేల్చేది ఏంది? మీకు లెక్కలు రావా? లెక్క ఇవాళ తేలటం ఏంది? క్యాబినెట్లో చర్చించడం ఏంది? క్యాబినెట్లో ముందే చర్చించాలి. జూన్ 2 నాడు ఇస్తానంటే సంబరాలు చేసుకోవాలంటే ఆ సంబరాలలో ఇవాళ ఏం చెప్తున్నారు మీరు? వాళ్ళు నిరుత్సాహపరుస్తారు. మరి వ్యతిరేకత వద్దంటే ఎందుకు రాదు? ఇక చెప్పు. దాదాపు 10-15 రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం. ఇక జూన్ 2 నాడు ఇస్తున్నాం అద్భుతాలు జరుగుతాయని చివరికి జూన్ 2 రాగా లేదు వాయిదా ఇస్తున్నాం, మేము పని సరిగ్గా చేయలేకపోయినాం, మేము పండుబోతోళ్ళం అని చెప్పినట్టు చెప్తారు. ఏం సుఖం? స్లాట్ బుకింగ్ నేటి నుంచి సబ్ రిజిస్టార్ ఆఫీసులలో స్లాట్ బుకింగ్ పైలట్గా కొన్నిట్లలో పెట్టారు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సబ్ రిజిస్టార్ ఆఫీసులో అంటే ఇప్పుడు ఎట్లయితే మనం ధరణి అంటే భూభారతిలో ఎట్లయితే చేసుకుంటున్నాం స్లాట్ బుక్ చేసిపోవటం, అట్లా స్లాట్ బుక్ చేసి టైము డేట్ వాళ్ళు ఇస్తారో ఆ టైంకి పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది ఆన్లైన్ సిస్టమ్ మంచిదే, ఇది గొప్పది, ఇట్లాంటివి పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో వస్తుంది సబ్ రిజిస్టార్ ఆఫీసులలో ఇక నుంచి మనం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని డైరెక్ట్ పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దిశ చూద్దాం. యూజుడు ఇవాళ అన్ని పేపర్లు దాదాపు 20 పేపర్లు వచ్చినాయి. ఇంగ్లీష్ అయితే తెలుగు అయితే 20 పైనే పేపర్లలో యాడ్లు. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనమాట. అప్పులయ్యా మరి ఎందుకు ఈ యాడ్లు? పేజీలు యాడ్లు అవసరం? ఏం చేశారని మీరు చేసింది చెబితే యాడ్ చేయకపోతే కూడా అడిగిండ మిమ్మల్ని. దీంట్లో తెలంగాణ అవతరణ దినోత్సవం మంచిదే, శుభాకాంక్షలు అని చెప్పారు. మరుగునబడ్డ తెలంగాణ ఆకాంక్షలకు తిరిగి ప్రాణం పోస్తూ రాష్ట్ర భవిష్యత్తును పునర్నిర్మిస్తాం, కౌలు సేవలకు గౌరవం అని చెప్పి ఇచ్చారు. దీంట్లో ఏం చేశారంటే వాళ్ళు చేసిన పథకాలు చెప్పారు అని చెప్పుకో. ఎట్లా మీరు పథకం ఇస్తే పథకం లబ్ధి పొందినోడు వస్తాడు. ఇలా మనం అప్పులు ఇప్పుడు యాడ్ ఇవ్వడంలో తప్పు లేదు, రాష్ట్ర అవతరణ దినోత్సవం కాబట్టి ఇవ్వచ్చు. కానీ మనం ఉన్న పరిస్థితి మీరు చెప్తుంది లంకెల బిందెలు ఉన్నాయనుకొని వస్తే మొత్తం తుడి చేశారండి. మరి తుడి చేసా ఖర్చు తగ్గియాలనా లేదా? ఏదన్నా ప్రజలకి పేదోళ్ళకి స్కీమ్ ఇవ్వాలంటే కేసీఆర్ అప్పులు చేసిపోయిన మేము ఏమి ఇస్తామంటండి. మరి కేసీఆర్ అప్పులు చేసిపోయింది కాబట్టి ఇవ్వలేము మేము ఏది స్కీములు అని చెప్తున్నప్పుడు, డిలే అవుతున్న దానికి కారణం చెప్తున్నప్పుడు వీటిని కూడా కేసీఆర్ అప్పులు చేసి పోయింది కాబట్టి మేము యాడ్లు ఇవ్వం అని చెప్పొచ్చు కదా. మేము ప్రకటనలు ఇవ్వం, వృధా ఖర్చు పెట్టాం, కేసీఆర్ అప్పులు చేసిన కాబట్టి మేము ఇవ్వట్లేదు అని అంటే ప్రజలు వద్దంటున్నారా? మీరు ఎందుకు యాడ్ ఇవ్వాల్సింది అని చెప్పి ఎవరైనా అడిగారా? ఏంది ప్రచారం పిచ్చి? ఇది పేపర్లలో కాదు, మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ పెడితే అక్కడ మెట్రో పిల్లర్కి ఒక్కొక్క హోర్డింగ్ పెట్టి పెట్టేశారు. ఈ ఖర్చు అంతా ఏంటంటే ప్రజలు మళ్ళీ అంటే ప్రజలకు ఏదైనా పెన్షన్ పెంచాలనో, ప్రజల మహిళలకు 2500 ఇవ్వాలంటేనో, ఫీజు రీఎంబర్స్మెంట్ 6000 కోట్లు బకాయింది ఇవ్వాలంటే అప్పులైన కేసీఆర్ చేసిపోయింది ఇవ్వలేకపోతున్నాం అంటారు. మరి ఇదేంది? దీనికి కూడా అప్పులు కాలేదా? దీనికైతే నా అప్పులు కనపడవు, దానికి అప్పులు కనపడతాయి. ఇక ఆయన ఇచ్చిండు రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, మొట్టమొదటిగా ఎస్సీ వర్గీకరణ, 4,00,000 ఇందిరమ్మ ఇళ్ళు, 21,666 కోట్లు రైతు రుణమాఫీ, బీసీలకు 42% రిజర్వేషన్లు. యాడ్ ఇచ్చారు? బీసీలకు ఇవ్వలేదుగా. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు, 42% ఇచ్చినట్టు రాసిండు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ భూభారత్ చట్టం, సన్నాలకు 500 బోనస్, పంట నష్టపరిహారం, రైతు భరోసా. యాడిస్తున్నారు రైతు భరోసా? టైంకి ఇచ్చారా? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ మహిళా శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ ఇచ్చినవి ఉన్నాయి, కొన్ని ఇయ్యనవి కూడా రాశారు ఇందులో. దీంట్లో ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంది? దీంట్లో ప్రజలు నేర్చుకునేది ఏమన్నా ఉందా? ఏం లేదు. ఇవన్నీ ఇచ్చేవి ఉన్నాయి, ఈయనవి ఉన్నాయి, అవి ఎట్లాగో జనాలకు తెలుసు. ఇక నువ్వు దీనికోసం యాడేసి అన్ని పేపర్లో, ఒక పేపర్ కాదు, పూర్తి స్థాయి పరిశీలన తర్వాత యువ వికాసం, ఒక్క అనర్హుడికి లబ్ధి చేకూరొద్దు. మరి ఎందుకు చేయలే పూర్తి స్థాయి పరిశీలన? అరే డేట్ వచ్చా పూర్తి స్థాయి పరిశీలన అంటమేంది? ఎవడన్నా లగ్గం పెట్టుకొని పెళ్లి టైం కానీ ఇప్పుడు కాదు పెళ్ళి, మళ్ళీ మేము అంత ప్రిపేర్ కావాలని అంటే ఎంత పరువు అది? ఈ పరువు తక్కువ పనులు
పండుబోతుల పనులు ఇవి. ముహూర్తం అంతా ఫిక్స్ చేస్తుంది. జూన్ 2 నాడు అటాసంగా మేము ప్రొసీడింగ్స్ ఇస్తాం. 50,000 లక్ష యూనిట్ల వాళ్ళకి ఎంట్రీ. 55 లక్షలు వేసి సున్నా చేతురు. ఇప్పుడు మేము పరిశీలించాలి. పరిశీలన తర్వాతనే ఒక్క అనర్హుడికి కూడా అందొద్దట. ఇప్పుడు అందవా? ఇప్పుడు మీరు ఇంకో 10 రోజులకి ఇచ్చినా అంతే. అనర్హులు ఉంటారు, అర్హులు ఉంటారు. అది మీకు అంత సినిమా లేదాడ. అంత నిజంగానే చేసే అంత. మాకు మంత్రి పదవి ఇవ్వండి. ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి, మీనాక్షికి విజ్ఞప్తి. ఆమెతో వేరువేరుగా భేటీ అయ్యారట. నిన్న మీనాక్షి నటరాజుతో విజయశాంతి, అద్దంకి దయాకరు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అద్దంకి దయాకరు. విజయశాంతి కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలు. కాకపోతే అన్ని పార్టీలు తిరిగి వచ్చినాం. బీజేపీలోకి పోయింది. బీఆర్ఎస్, బీజేపీ అంటే అంతకుముందు టీఆర్ఎస్లో ఉండే. ఆ నుంచి బీజేపీ పోయింది. అంతకుముందు కాంగ్రెస్లోకి వచ్చింది. మళ్ళీ బీజేపీలో పోయింది. మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది. చివరికి ఎమ్మెల్సీ అయితే వచ్చింది. ఎమ్మెల్సీతో ఆగకుండా ఆమె నాకు మంత్రి పదవి ఇవ్వాలి, బీసీ కోటాలు, మహిళా కోటాలు అని అడుగుతుంది. మరి ఏమి ఇస్తారో చూడాలా. ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఒక చర్చ అయితే జరుగుతుంది. విజయశాంతి గారికి మంత్రి పదవి రావచ్చు అని. సీనియర్ నాయకురాలు, తెలంగాణ ఉద్యమకారురాలు, తెలంగాణ ఏర్పాటు దశలో ఎంపీగా ఉంది. అర్హురాలే ఇవ్వచ్చు. మరి ఏమిస్తారో చూడాలి. అద్దంకి దయాకర్ కూడా సీనియర్ నాయకుడు. పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీని ప్రొటెక్ట్ చేస్తూ స్పోక్స్ పర్సన్గా మీడియాలో డిబేట్లలో చాలా కష్టపడ్డాం. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. యాడ్ ఆదాబ్ హైదరాబాద్లో కూడా వచ్చింది యాడ్. అన్ని పేపర్లు, ఈ పేపర్ ఆ పేపర్ అనేది ఒక్క నమస్తే తెలంగాణ తప్ప ఆల్ పేపర్లో నమస్తే తెలంగాణలో ఇయ్యలే గవర్నమెంట్ యాడ్. నమస్తే తెలంగాణలో ఇయ్యనందుకు వాళ్ళు ఏం చేశారు, రాష్ట్ర అవతరణ దినోత్సవాలని కేసీఆర్ బొమ్మ వేసి వాళ్ళ నాయకులు వేసుకున్నారు యాడ్. ఏ పేపర్కి తక్కువ లేదు ఆదాయం. ఫార్ములా ఈ కార్ రేసులో మరో కుంభకోణం జరిగిందట. పచ్చదనం పేరుతో ప్రజాధనం లూటి. హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ విభాగాల్లో అంతులేని దోపిడీ. చేయని పనులకు బిల్లులు పెట్టి డబ్బు దోచిన వైనం. టెండర్లు పిలవకుండానే నామినేషన్ పద్ధతిలో కేటాయింపు. బాలకృష్ణ అనే బినామీ కాంట్రాక్టర్ పనులు అప్పగింత. పారదర్శకమైన దర్యాప్తు జరపాలంటున్న ప్రకృతి ప్రేమికులు. అది ప్రకృతి ప్రేమికులు అనుకుంటారులే కానీ అది జరగదు పారదర్శకంగా. ఫార్ములా ఈ రేస్ కేసులో ఇప్పటికే ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమారు, కేటీఆర్కి నోటీసులు వచ్చినాయి. ఇంకొక ఆయన హెచ్ఎండి ఇంజనీర్ ఒక ఆయనకి నోటీసులు వచ్చినాయి. కానీ ₹1 రికవరీ కాలే. 50-60 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ₹1 రికవరీ కాలే. హైప్ చేశారు, మళ్ళీ పక్కన పెట్టేశారు. ఇప్పుడు దీంట్లో ఇంకొక కోణం ఏంటంటే హెచ్ఎండి అధికారులు అర్బన్ ఫారెస్టింగ్, ఆ రేస్ కారింగ్ జరిగేటప్పుడు ఫారెస్టింగ్, ఆ మొక్కలు, గ్రీనరీ, షో మొక్కలు అవన్నీ నాటే కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందట. అంచనాలు పెంచేసి అవినీతి చేశారట. దీనిపైన కూడా మరో కుంభకోణం. దానిపైన కరెక్ట్గా ఎంక్వైరీ చేయాలంటున్నారు కానీ అది అయ్యే పని కాదు, ఒకటిదే. ఇంకోటి, ఒక మంత్రి మెప్పు కోసం చట్టాలు నిబంధనలకు తిలోదకాలు. నారాయణ విద్యా సంస్థలకు దాసోహం అంటున్న అధికారులు. ఒక్కడి కోసం ఒకే రోజులో పర్మిషను. విద్యా వ్యవస్థలో సాధ్యం కానిది ఇప్పుడు జరిగింది. ఒక ప్రత్యేక చట్టం ఏదైనా తెలంగాణ ప్రభుత్వం వీరికి ఏర్పాటు చేసిందా? మే 27న దరఖాస్తు చేసుకుంటే మే 28న అనుమతులు. 24 గంటల్లో అన్ని తనిఖీలు జరిగిపోయాయి. ఏపీలో మంత్రిగా పనిచేస్తూ తెలంగాణలో చక్రం తిప్పుతున్నాడా? గురువుగారి కోటరీలో మంత్రిగా ఉన్నందుకు ఇక్కడే శిష్యుడు రుణం తీర్చుకుంటున్నాడా? ప్రభుత్వ విద్యా సంస్థలకు గ్రహణం పట్టింది. కార్పొరేట్ విద్యా సంస్థలకు మహర్దశ పట్టింది. సర్వే నెంబరు 19 పార్ట్ వెలిమల గ్రామంలో వెలుగు చూసిన ఘటన. పర్మిషన్ స్టిల్ట్ +2 అంటున్నారు. మరీ కట్టింది 5 అంతస్తులు. పర్మిషన్ +2కి వచ్చింది, కట్టిందేమో 5 అంతస్తులు. దానికి నారాయణ విద్యా సంస్థల బిల్డింగ్ అది. మే 27 రోజు అప్లై చేస్తే 28 రోజు పర్మిషన్, అంతే అయిపోయాయి. వాళ్ళు జస్ట్ ఫార్మాలిటీ, వాళ్ళే సంతకాలు పెట్టుకునే స్థాయికి వచ్చిన ఆశ్చర్యం లేదు. విద్యాశాఖ కమిషనర్ ఎవరు, ఆర్జేడీలో ఎవరు, డిఈఓలు ఎవరు, కమిషనర్ ఎవరు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు, వాళ్ళ అవసరంలా. నారాయణ విద్యా సంస్థ ఇవాళ విద్యా వ్యవస్థ నడిపిస్తున్నాక నారాయణ సంతకం ఉంటే చాలని వాళ్ళే పర్మిషను తీసుకునే రోజులు కూడా వస్తాయి. అది దగ్గరలోనే ఉంది, దాంట్లో డౌట్ లేదు. సెల్ఫ్ పర్మిషన్ తీసుకునే రోజులు కూడా తెస్తారు మనోళ్ళు. మన ఘనకార్యం, మన రాజకీయ పార్టీ నాయకుల ఘనకార్యం అంత ఉంది. మే 27 రోజు అప్లై అయితే మే 28 రోజు దరఖాస్తు పర్మిషన్ వద్దాయన. వాడు అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే కూడా అంత తొందరగా ఇయ్యరు కదా. నారాయణ విద్యా సంస్థలు అడ్మిషన్ కావాలన్నా కానీ ఒక 2-3 రోజులు తిరిగే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు తిప్పుతారు కావాలని హైప్ చేయడం. మీ వాడికి ఎగ్జామ్ పెట్టాలి, అందులో పాస్ కావాలని. కానీ స్కూల్ పర్మిషను ఇది దశాబ్ద కాలం పాటు ఉండదు. 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఇస్తారు పర్మిషన్. ఇచ్చేటప్పుడు కనీసం దానికి ఫైర్ పర్మిషన్ ఉందా? ఫైర్ ఎన్ఓసి, లోకల్ బాడీ ఎన్ఓసి, శానిటేషన్ ఎన్ఓసి ఇవన్నీ ఉన్నాయా లేవా? కనీసం ఉంటే ఏమున్నాయి, అవి నిజమైనయా కావా అని చూసుకునే పరిస్థితి కూడా లేదు. వాడు మూట పంపిస్తాడు, వీడు సంతకం పెడతాడు. ఇది ఇవాళ జరుగుతుంది. ఆయన గురువు గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉండు, శిష్యుడు పరిపాలనలో ఇక్కడ ఈజీగా ఆ మంత్రికి పనులు అవుతున్నాయట. గురువు గారు అంటే చంద్రబాబు నాయుడు గారి కేబినెట్లో నారాయణ మంత్రి, శిష్యుడు అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి. కాబట్టి యథేచ్ఛగా పనులు అవుతున్నాయి. అడ్డగోలుగా చట్టాలు లేదు, నిబంధనలు లేదు, తిలోదకాలు ఇచ్చారు. వాళ్లే చట్టాలు తయారు చేసే పరిస్థితికి వచ్చింది నారాయణ.
ఇది ఇవాళ నారాయణ విద్యా సంస్థల కథ. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక యాడ్ జయ జయ హే తెలంగాణ, జయ జయ హే తెలంగాణ లెక్కలేదు, ఇది జయ జయ హే పేపర్లు అన్నట్టుంది. 5న సిట్టి ముందుకు వస్తా లేఖ రాసిన ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ప్రభాకర్ రావు వాంగ్మూలమే కీలకం. ఆయన కనుసరణలోనే ట్యాపింగ్ అయింది. అమెరికాలో దాక్కుండా ఇన్ని రోజులు మొత్తానికి కలుగులోంచి బయటకు వస్తుంది ఎలక, బయటికి గుంజుకొస్తున్నారు. దాన్ని తీసుకొచ్చి 5 రోజు సిట్టి ముందుకు వస్తానని ఆయనే ప్రకటించిండట. మరి ఇక 5 రోజు వస్తారట, అమెరికా నుంచి వచ్చి డైరెక్ట్ ఆడికే వస్తారట. ఉద్యోగులకి ఏం చేద్దాం, మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచన. ఉద్యోగుల సమస్యలు, డిఏలపై కీలక చర్చ. రిటైర్మెంట్ వయసు ఏడాది పెంపుపై పరిశీలన. మరింత పగడ్బందీగా రైతు భరోసా అమలు. సంక్షేమ క్షేత్రస్థాయికి వెళ్లేలా విస్తృత ప్రచారం. రిటైర్మెంట్ అంటే ఏం చేద్దాం ఉద్యోగులకంటే ఒకటి చేస్తున్నారు, రిటైర్మెంట్ వయసు ఏడాదికి పెంపు. సింపుల్, ఇది ఈజీ కదా, ఏం లేదు. దీని వెనక ఒక కుట్ర ఉంది. అంటే అరే నాయన నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వండి అంటే ఉన్నోడిని ఇంకొక కేసీఆర్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెంచితే ఈయన ఇంకొక సంవత్సరం పెంచుతారట. వాళ్ళు ఏజ్ అయిపోయాక ఎట్లా పని చేయాలా, వాళ్ళకి ఓపిక ఎట్లా ఉంటుందో, బీపీలు షుగర్ వచ్చి. అంటే దీనికి కారణం ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వద్దు కాబట్టి ఇంకొక 7 పెంచితే అయిపోయాం. మనం అయితే ఒడ్డును పడతాం, తర్వాత సంగతి. వాళ్ళు రిటైర్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి కాబట్టి బెనిఫిట్స్ ఇవ్వబడిద్ది అని చెప్పి వాళ్ళని సర్వీస్ పెంచుతున్నారు. ఎంత దారుణమో చూడండి, ఎంత స్వార్థమో చూడండి. ఈ సర్వీస్ పెంచడం వల్ల నిరుద్యోగుల పరిస్థితి రోడ్డు పడే పరిస్థితికి వచ్చింది. ఇక అది చేస్తారట, అది ఒక్కటి చేసేటట్టు ఉంది. ఇక రిటైర్మెంట్ ఉద్యోగుల సమస్యలు, డిఏల పైన కీలక చర్చ ఉంటుంది కానీ చర్యలు ఉండవు. రైతు భరోసా అట పగడ్బందీగా ఇంకా మరింత ఏమి ఇచ్చేది మీరు పగడ్బందీగా. కవిత అంశం పైన కూడా చర్చ అయిందట. ఫోన్ ట్యాపింగ్ చర్యలకు సిఫార్సు చేయనున్న మంత్రివర్గం. ఎన్డీఎస్ఏ 5 రోజు క్యాబినెట్ భేటీ ఉందట. రాజీవ్ యువ వికాసానికి తాత్కాలిక బ్రేకు. నేటి రుణ మంజూరు పత్రాలు అందజేత వాయిదా. కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన, పూర్తిస్థాయి పరిశీలన తర్వాత అర్హుల జాబితా. అయిపోయాయి. ఈ మాత్రం కూడా సోయి 4-5 రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నప్పుడు దాన్ని ఆపండి రా నాయన. మనకి ఇంకా పరిశీలన కాలేదు, క్షేత్రస్థాయిలో దరఖాస్తులే పరిశీలన కాలేదట. స్క్రూటినీ కాగితాలకి మనం పత్రాలు ఇవ్వలేం కాబట్టి దాన్ని ఆపండి ప్రచారాన్ని అనకుండా చేసి తాత్కాలిక బ్రేక్ అంటారు. BMW కారు కొనేయలేదని యువకుడు ఆత్మహత్యట. అంత స్తోమత లేదని తల్లిదండ్రులు చెప్పినా వీడని మంకుపట్టు. మరో కారు కొనిస్తానని తండ్రి చెప్పినా కానీ ఒప్పుకోలేదట. వ్యవసాయ బావి వద్ద పురుగుమందు దాగి ఆత్మహత్యతను చికిత్స పొందుతూ మృతి. సిద్దిపేట జిల్లా చాట్లపల్లిలో ఘటన. ఏమో పిల్లలు ఎక్కడ పోతుందంటే కథ. BMW కారు ఏంది, వాడి స్థాయి ఏంది, కనీసం మనం ఎక్కడున్నాం అనేది చూసుకోవాలిగా. BMW కారు అరుదుగా ఎవరికో పారిశ్రామికవేత్తలు పెద్ద వాళ్ళకు ఉండే కారు, డబ్బులు బాగున్న వాళ్ళకి. అది కొని అన్నాడు తండ్రి వేరే కారు కొనిస్తారని, మనకు అంత స్తోమత లేదంటే లేదు అది ఇస్తేనే అన్నాడట. బాయికాడికి పోయి పురుగు మందు దాసి చచ్చిపోయిందట. సెల్ ఫోను కొనియలేదని ఆత్మహత్యలు, BMW కార్లు కొనియలేదని ఆత్మహత్యలు, ఇక రకరకాల సినిమాకు పోనీయలేదని ఆత్మహత్యలు, లేదా సెల్ ఫోన్ చూడనీయలేదని ఆత్మహత్యలు. ఇలా ఫోన్ చూడకపోతే కూడా ఆత్మహత్యలకు పోతున్నారు పిల్లలు తెలుసా. పబ్జీ గేమ్లు ఆడనీయకుండా అడ్డుకుంటే ఆత్మహత్యలు. అంటే యువత ఆలోచన విధానం, యువత ఎటుపోతున్నారు, పెడదవ పడుతున్నారు అంటే స్పష్టంగా కనపడుతుంది, పెడదవ పడుతున్నట్టు. దీనికి తల్లిదండ్రులు, స్కూళ్ళు, సోషల్ మీడియా కూడా కారణమే, దాంట్లో డౌట్ లేదు. ప్రీడి లాటరీ సొమ్ము 30 కోట్లతో ప్రియురాలు పరారైందట కొత్త ప్రియుడితోని. ఏం ప్రియుడో ఏం ప్రియురాలో లవర్స్ అట్టిద్దరు. వాడికి లాటరీ ఇచ్చిందట పాపం, పాత ప్రియుడికి 30 కోట్లు లాటరీ ఎత్తా వేసుకుందట. కొత్త ప్రియుడిని ఒకడిని ఎత్తుకొని వెళ్ళిపోయిందట. ఇక అసలు ఎక్కడ లవ్, ఎక్కడ నమ్మాలి, ప్రేమను ఎంతవరకు నమ్మాలంటే దాని వెనక పెద్ద స్వార్థం ఉంది. కెనడాలో జరిగిందట. కెనడాకి చెందిన ఓ వ్యక్తి లాటరీలో జాక్పాట్ కొట్టాడు. 3.6 మిలియన్ల డాలర్లు, అంటే దాదాపు 30 కోట్లు గెలిచాడు. కానీ ఏం లాభం, ఆ డబ్బుతో పాటు ప్రాణంగా ప్రేమించిన ప్రియురాల్ని ఒకేసారి కోల్పోయాడు. ఆ ప్రియురాలేమో చనిపోలేదు. ఉన్న ప్రియుడికి హ్యాండ్ ఇచ్చి 30 కోట్లు తీసుకొని కొత్త ప్రియుడితో చెక్ చేసింది. దీంతో ప్రియురాలు అసలు రంగు బయటపడగా లబోదిబోమంటున్నాడ. బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడ. తన మోసం చేసిన మహిళల నుంచి తన డబ్బు తనకు ఇప్పించమని కోరాడు. కెనడాలోని వెన్నిపెక్కు చెందిన లారెన్స్ కంపెల్ 2024 కొనుగోలు చేసిన లాటరీ టికెట్ 30 కోట్ల ప్రైజ్ మనీ వచ్చిందట. గుర్తింపు వివరాలు, బ్యాంక్ ఖాతా లేకపోవడంతో లారెన్స్ లాటరీ సంస్థ సూచనల మేరకు బొమ్మ సొమ్ముని ఏడాదిన్నరగా తనతో కలిసి ఉంటున్న ప్రియురాలి మైకే ఖాతాలో జమ చేయించారు. అది కథ. ఏడాదిన్నరట. అప్పటి నుంచి ఆ 30 కోట్ల కోసం పొంచి ఉన్నట్టుంది. ఈ వాస్తవంగా ఈయన లవ్ కూడా చేయలే. అది లవ్ కాదు, ఈ 30 కోట్ల మీద లవ్, వాని మీద లవ్ కాదు. వీడు అది గమనించలే పాపం. ఇంకోటితోనే అసలు లవ్, ఇదేం 30 కోట్ల లవ్.
30 కోట్ల లవ్వు 3 ముళ్ళు పడ్డాయి. చెక్ చేశా ఆంధ్రప్రభలో. అవును, మేము బిచ్చగాళ్ళమే, మిత్ర దేశాలు మా అభివృద్ధి కోసం ఆసక్తి చూపుతున్నాయి, కానీ మనం భిక్షపాత్రతో వెళ్ళలేం కదా, అభివృద్ధిపై దృష్టి సారిస్తాం, ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కిస్తాం, సైనిక అధికారులకు పాక్ ప్రధాని షహబాజు చెప్పింది. ఇక మీరు ఎప్పుడు అభివృద్ధి అవుతారు, ఏం కథ, ఎప్పుడు బాంబులతోని ఉగ్రవాదులతోని సాహసం చేస్తే ఎవడన్నా బాగుపడతాడు? అరే మేధావులతోని, సైంటిస్టులతోని, ఆర్థికవేత్తలతోని కూర్చొని మీటింగ్లు పెట్టాలి. మీరు ఎవరితోని పెడతారు మీటింగ్లు? తోని మనుషులను చంపేటోళ్ళని, మానవ బాంబులు అయ్యేటోళ్ళతోని సమావేశాలు పెడితే ఎట్లే ఉంటుంది. ఎట్లా బయట దేశం వాళ్ళని చంపాలి, భారతదేశం మీదకి ఎట్లా మనుషులు పంపాలి, మానవ బాంబులు తయారు చేయాలి, వాళ్ళని ఎట్లా ఎప్పుడు చెడగొట్టే వాళ్ళతోని, చెడగొట్టే ఆలోచనతో, చెడగొట్టే టీము కార్యకలాపాలు చేస్తే ఎట్లా ఉండదు. మరి పేదోళ్ళు కాకపోతే ఏమవుతారు? మేము పేదోళ్ళం ఏమంటున్నా అమెరికా పాకిస్తాన్ అధ్యక్షుడు. పేదోళ్ళు కాదు, అది పేదరికం, మీరు తెచ్చుకున్న పేదరికమే. మీరు కూర్చోవాల్సింది మేధావులతోని, సైంటిస్టులతోని, విద్యారంగ ప్రముఖులతోని, పారిశ్రామికవేత్తలతోని, వాళ్ళతో కూర్చుంటే ఏమైనా బాగుపడతారు. మీరు ఎవరితో కూర్చుంటున్నారు? గన్నులు పట్టుకొని కాల్చే వాళ్ళతో కూర్చుంటున్నారు. ఎందుకు గాల్తనో తెలియదు, ఉన్మాదులతోని, ఉగ్రవాదులతోని, తీవ్రవాదులతో కూర్చొని మీటింగ్లు పెడితే ఇట్లే ఉంటుంది. ఇక వెలుగు చూద్దాం. ఏ స్కీములోనూ అర్హులకు అన్యాయం జరగొద్దు, గత సర్కారు నిర్వాహకంతో సమస్యలు తిష్టా, ఒక్కొక్కటి పరిష్కరిద్దాం, మంత్రులతో సీఎం రేవంత్. 10 ఏళ్లలో ఇళ్ళు ఇవ్వకనే ఇంధనం ఇళ్లకు డిమాండ్, హైదరాబాద్లోని అర్హులకు వాళ్ళ పరిసరాల్లోనే కేటాయిద్దాం, గత ప్రభుత్వం 3 DAలు పెండింగ్లో పెట్టింది, భూ సమస్యల అప్లికేషన్లు త్వరగా క్లియర్ చేయాలని ఆదేశం. ఈ నెల 5న కేబినెట్ సమావేశం. ఏ స్కీములోనూ అర్హులకు అన్యాయం జరగొద్దట. మీరు అంటారు ఇక్కడ కూర్చొని, అసలు అర్హులకు కాదు, అనర్హులు కాదు, అంత గందరగోళం పరిస్థితి అయింది. రాజీవ్ వికాసం ఇవాళ ఎత్తనంటారు, ఇప్పుడు అర్హత గుర్తొచ్చాయి. ఇన్ని రోజులు ఎందుకు రాలే? యువ వికాసంలో సగం అనర్హులే, ఎమ్మెల్యేలపై ఒత్తిడితో లిస్టులో గందరగోళం, మళ్ళీ ఓడిపోతున్నానేమో. కేబినెట్లో చర్చించాకే అర్హుల జాబితా రిలీజ్ చేయాలని సీఎం రేవంత్ ఆదేశం. ఒక్క అనర్హుడికి కూడా సాయం అందకూడదని ఆదేశాలు. స్కీమ్ను 5 నెలల్లో 5 విడతలుగా ఇవ్వాలని నేను కథ అయిపోయాను. రాజీవ్ వికాసం 5 నెలలు పట్టిద్దట. ఇంకా 5 విడతలకు ఎత్తారంటే విడతలలో రైతు రుణమాఫీ లెక్క ఆ చివరి విడతలు లేచిపోయి ఉటిదే ఇదంతా. అన్ని సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో నేటి నుంచి స్లాట్ బుకింగు, ఏఐ ఆధారిత వాట్సాప్ సేవలు కూడా. ఆస్తుల క్రయ విక్రయాల్లో సమయము ఆదా, పారదర్శిత లక్ష్యం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. అన్ని సబ్ రిజిస్టార్ ఆఫీసులో మొన్న పైలట్ పెట్టారు, ఇప్పుడు అన్ని దగ్గరలో పెడతారట. స్లాట్ బుక్ చేసుకొని పోయి ఇక డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రైట్. మన తెలంగాణలో ఒకే నెలలో 3 నెలల రేషన్ అట. ఇదే నెలలో లబ్ధిదారులకు పంపిణీ. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు అధికారుల చర్యలు. ఇప్పటికే మొదలైన పంపిణీ. ఈ నిన్నటి నుంచి రేషన్ షాపుల్లో రేషన్ ఇస్తున్నారు. ఒకే నెలలో 3 మంత్స్ అట, అంటే జూన్, జూలై, ఆగస్టు. ఎందుకంటే వర్షాలు ఎక్కువ వస్తే, వర్షాలు ఉన్నప్పుడు ఆ లారీలలో సరుకు దేశరాలేదు కాబట్టి రేషన్ బియ్యాన్ని, అంటే రేషన్ షాప్ దాకా దేశరావడం ట్రావెలింగ్ ఇబ్బంది అయింది కాబట్టి 1 మంత్లోనే 3 మంత్స్ ఇచ్చేస్తే ఆగస్టు తర్వాత సెప్టెంబర్ అప్పటికి వర్షాలు ఎనికిపోతాయనే ఒక ఉద్దేశం అట. కేంద్ర ప్రభుత్వం గతంలో ఫేస్ చేసిన సమస్యల దృష్ట్యా మొత్తం దేశవ్యాప్తంగా పెట్టిందట. గతంలో వరదలు వచ్చి, వర్షాలు వచ్చి, తిండి గింజలు లేక ఇబ్బంది పడ్డారు ప్రజలు కాబట్టి ఆ ఇబ్బందులు లేకుండా ఒకేసారి 3 నెలలు వేస్తా. దాంతో కొంత రేషన్ డీలర్లు అయితే ఇబ్బంది పడతాము. ఒకేసారి 3 నెలల ఆ రేషన్ని స్టోర్ చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు, ఆ కాంటాల కెపాసిటీ లేదు, సాఫ్ట్వేర్ సమస్యలు అనేకంగా ఇబ్బందులు వస్తున్నాయట. చూడాలి, ఇవాళ రేపట్లో సెట్ అవుతుంది అనుకుంటుంది. ఇది మన తెలంగాణ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.